విజయవాడలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సంక్షోభం నుంచి ఆక్వా రైతులను కాపాడాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆక్వా రంగం పరిరక్షణకు కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఆక్వా రైతుల సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతులు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు జమలయ్య, పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఇవాళ రొయ్యల పెంపకంలో ప్రధానమైన ఇన్పుట్స్ ఏంటంటే విద్యుత్ బిల్లు, సీడు, అట్లాగే ఫీడు. ఈ మూడు ప్రధానమైన అంశాలు. సో వీటి మీద గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సీడ్ క్వాలిటీ, అట్లాగే ఫీడ్ క్వాలిటీ, ఫీడ్ ధరల నియంత్రణ, అట్లాగే రొయ్యల అమ్మకం నియంత్రణ, ఇన్పుట్స్, అట్లాగే మందుల నియంత్రణకి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారే దానికి చైర్మన్గా ఉండి అట్లాగే యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు ఒక వైస్ చైర్మన్, కో వైస్ చైర్మన్, అలాగే మెంబర్స్, నేను అగ్రిమిషన్ మెంబర్గా కూడా నేను వైస్ చైర్మన్గా మెంబర్ని. సో దాని నుంచి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి, సంక్షోభం వచ్చేటప్పటికి 4 నెలల క్రితం కిలోకి 4 రూపాయలు మేతలు ఆటోమేటిక్గా ఎఫ్సెడాతో సంబంధం లేకుండా పెంచారు. ఆ తర్వాత మరలా ఒకసారి 10 రూపాయలు వెన్నామికి, 12 రూపాయలు ఏమో టైగర్కి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, మొదటగా మేత ధరలు పెంచినటువంటి కంపెనీలతో మీరు సంప్రదింపులు చేస్తున్నారు, కానీ వాళ్ళు మేత ధరలు తగ్గించే పద్ధతుల్లో మాత్రం మరి ప్రయత్నం జరగటం లేదు. ఉచిత ప్రయత్నాల వల్ల ఫీడ్ ధరలు తగ్గవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠినంగా ఫీడ్ తయారు చేసే కంపెనీలతో మాట్లాడి పెంచినటువంటి ఫీడ్ ధరలను పూర్తిగా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఫీడ్ రేట్లు పెరిగిపోవటం, దానికి సంబంధించిన మిగిలిన ప్రోబయోటిక్స్, మినరల్స్ అన్ని కాస్టులు పెరిగిపోవటం, అన్నిటితోటి ఈరోజు ఆక్వా పరిశ్రమ గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇదే కంటిన్యూ అయితే రైతులు ఆక్వా పరిశ్రమ నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేయాలని చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.